అందరూ తెలిసినది ఇది అడవి. ఫారెస్ట్ అంటే ఆగ్రో ఫారెస్ట్రీ. అడవి వ్యవసాయము అడవి కలిసి ఉండేదాన్నే ఆగ్రో ఫారెస్ట్రీ అంటారు. అడవి వ్యవసాయం రెండు కలిసి ఉండేదాన్నే ఆగ్రో ఫారెస్ట్రీ అంటారు. On the occasion of World Environment Day, June 5, 2025, the village of J. Rampuram, Junior Thanda in Vajrakarur Mandal, became the center of a growing movement, one that plants hope alongside trees. Organized by local farmer leader Mr. Giri Babu and conducted by HANDS, Guti with support from Say Trees Environmental Trust and INOFSYS, an orientation program on agroforestry and carbon farming brought together 65 enthusiastic farmers from J. Rampuram, Bolcharu, and nearby villages. The event marked more than a training, it was a community celebration of sustainability. Program coordinator Ms. Nagalakshmi, addressing the gathering, emphasized the significance of the day, reminding everyone that each tree planted today secures the future of our soil, our water, and our livelihoods. Farmers were introduced to tree-based farming models, including border plantations and intercropping systems, with species like red sandalwood, teak, mango, and sweet lime carefully selected for the region's dryland conditions. ఈ ఎర్రచందనం కానీ మహాగని కానీ కీరుకు కానీ మీ దగ్గర ఉన్నా కూడా నేను ఇంకొద్దే చెప్తున్నాను చూడండి. ఎప్పుడే కదా కరెంట్ పోల్ లాగా పెంచాలి. కలప చెట్టు మనందరం కూడా చెనికలు పండించే రైతులు, కాయగూరలు పండించే రైతులు, పండ్లు పండించే రైతులమే. కట్టె పండించే రైతులు కాదు. కలప పండించే రైతులు కాదు. మనం ఈ పక్క గుడ్డు చాలా రేటు ఉంది, అందుకని మనం ప్లేవుడ్ వాడుతున్నాం. కలప వాడే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు కలప కొనలేమి, అంత ధరలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరిగిన కలప కరెక్ట్గా పెట్టారనుకోండి, పెట్టిన చేతి చుట్టూ మెరుగిన నాటుకున్నారనుకోండి, మేము ఇచ్చినవి మేమైతే చాలా కష్టపడి మీ పండ్ల చెట్ల కంటే ఎక్కువ రేటు పెట్టి ఎర్రచందనము మహాగని కడియం నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం నుంచి మీకు తెచ్చిస్తాము. They also learned about the exciting opportunity of earning carbon credits, where trees not only bring fruits and timber but also future income through carbon sequestration. The session concluded with renewed commitment. Farmers pledged to take up plantations in the 2025-26 season, supported by free saplings, field guidance, and continuous handholding by the HANDS team. On this World Environment Day, a seed of change was sown in J. Rampuram, a seed that promises green growth, sustainable farming, and a better tomorrow. మాకు చెప్పారు ఈ చెట్టు ఎలా పెంచుకోవాలా, ఏ మందులు పడాలా, రోగాల గురించి మందులు ఏం పడాలా, నీళ్ళు ఎందుకు పెట్టాలా అనేది క్షుణ్ణంగా అర్థమయ్యారు మాకు. యాన్ సంస్థ అధికారులందరికీ నమస్కారాలు. మనకి 10 రూపాయలు పెట్టి పిల్లోడు 10 రూపాయల సిచ్యువేషన్లో రైతున్నాడు. అటువంటి టైంలో ఒక 100 రూపాయలు పిల్లోడు బాగాలేదంటే కూడా ఎవరు ఇయ్యరు. అటువంటి టైంలో ఒక సంస్థ నారాయణ సార్ గారు అయినా మన ఊరి మీద దృష్టి పెట్టి వాళ్ళ దగ్గర ఇన్ఫోసిస్ని కవరప్ చేసుకొని చెట్లు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయము. వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన చెట్లు బాగా బతికించుకోవాలని కోరుకుంటూ సేట్రీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గ్రామానికి వచ్చిన హ్యాండ్స్ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనకి హ్యాండ్స్ ద్వారానే ఏదైనా కానీ వేరే సంస్థ వచ్చి మన గ్రామంలో స్థానికంగా ఉండే రైతులకు ఆదుకోయింది. ఒక చెట్టు కొనాలంటే 100 రూపాయలు. ఆ 100 రూపాయలు మనం పెట్టి కొనలేని పరిస్థితిలో వాళ్ళు వచ్చి మనం పెట్టించి కత్తిరి కానీ డ్రమ్స్ కానీ ఇట్లా మీటింగ్ ఏదైనా పెట్టి చేసినా అంటే చాలా సంతోషం. మన గ్రామానికి వచ్చానికి అందరికీ ధన్యవాదాలు. పొద్దు మీటింగ్ పెట్టింది బాగుంది. చెట్లు పెట్టినాము, మేము కూడా వ్యవసాయం చేస్తున్నాము, బాగుంది. మనకి సార్ చెప్పిండేది ఉపాయం గురించి వానలు లేవు, మందలు లేవు, ఇది లేవు అని పంట ఇస్తున్నారని అంటున్నారు. మనం ఈ విధంగా బతకాలని చెప్పినాడు. మనకి ఆ చెట్లు అయితే బాగా ఎండకి గాలికి పొలం పంటలు బాగా రావాలని చెప్పినాడు. మనం వేసేదంతా ఎస్ట్ అవుతుంది. ఆ సీనా చెట్లు వేసుకొని మందులకి గడ్డికి సార్లు అయిపోతుంది. నేను చేసిన కష్టం నా మకాలు నొప్పులు వస్తున్నాయి ఆ చెట్లకి పని చేసి. ఇప్పుడు ఇచ్చే మొక్కలు బాగా ఇస్తున్నాడేమో అని ఆశ పుట్టింది. ఆ మొక్కలకే నాటుకోవాలని దాని దిన్ను చెరువులో నుంచి మోసి నీళ్ళు కాపాడుతున్నాను నేను. 200 చెట్లు ఇచ్చినారు. 200 చెట్లు 20 వచ్చినాయి. మోసి చేస్తున్న ఆ సార్కి అందరికీ ధన్యవాదాలు. మా పెద్దలందరికీను, ఇక్కడ నారాయణ సార్ గారు, ఇక్కడ మేడం గారికి అందరికీ నమస్కారం. ఈ సంస్థ తెచ్చినందువల్ల ఈ సంస్థ ఎట్లుందప్ప అంటే ప్రజలకి కొంతమందికి ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకప్ప అంటే కొన్ని వేలు పెట్టి చెట్లు ఎన్నో ఖర్చులు పెట్టి చెట్లు కొనుక్కొని అంత తృప్తితో నాటుకునేటువంటి ప్రకృతి దాని మీదే పోతున్నారే కానీ
అక్కడ ఫ్రీ అన్నం పెడుతున్నారప్ప అంటే ఎవరు పోగలరు. ఈ సమస్య ఇంకా ఎంతో ముందుకు మెరుగుపడుతుందనే మా అభిప్రాయం.